కశ్మీర్ భారత్ పాకిస్తాన్ మధ్య దశాబ్దాలుగా వివాదానికి కేర్ ఆఫ్ అడ్రస్. రెండు దేశాల ప్రజల్లో కశ్మీర్ ఒక ఎమోషన్. ఇండియా పాకిస్తాన్లో జాతీయ స్థాయిలో ఎన్నికలు జరిగినప్పుడు కశ్మీర్ ప్రస్తావన రాకుండా లేకుండా అవి పూర్తి కావు. మరీ ముఖ్యంగా ఇస్లామాబాద్ రాజకీయాలన్నీ కశ్మీర్ టార్గెట్గానే నడుస్తాయి. తనది కాని కశ్మీర్ను సొంతం చేసుకుంటామని హామీలు ఇస్తే తప్ప గెలవలేమని అక్కడి రాజకీయ పార్టీలు భావిస్తాయి. అలాంటిది ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో కశ్మీర్ తమ దేశాన్ని రాజకీయ అస్త్రంగా వాడుకుంటున్నారని ఆరోపిస్తుంది పాకిస్తాన్. దీనికి భారత్ ఇచ్చిన కౌంటర్ ఏంటో తెలుసా? వాట్స్ ది స్టోరీ? లోక్సభ ఎన్నికల వేళ మరోసారి రెచ్చిపోయిన పాకిస్తాన్ కశ్మీర్ను రాజకీయ అస్త్రంగా వాడుతున్నారని విమర్శలు. In provocative statements from Indian leaders asserting unwarranted claims on Azad Jammu and Kashmir. కశ్మీర్ వివాదాన్ని రాజకీయంగా వాడుకుంటోంది ఎవరు? జమ్మూ కశ్మీర్ ఎవరవునన్నా కాదన్నా భారతదేశంలో భాగం. అయితే ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకునేందుకు పాకిస్తాన్ 75 ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇటీవల పాకిస్తాన్లో పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో అక్కడ పోటీ చేసిన రాజకీయ పార్టీలు ప్రజలకేం చేస్తామో, దేశాన్ని సంక్షోభం నుంచి ఎలా గట్టెక్కిస్తామో చెప్పకుండా కశ్మీర్ అంశాన్ని ఎన్నికల అజెండాగా మార్చేసుకున్నాయి. మనం పీఓకేగా పిలిచే ప్రాంతంతో పాటు పాకిస్తానీలు ఇండియన్ ఆక్యుపైడ్ కశ్మీర్ గా పిలిచే మన కశ్మీర్ ని ఎన్నికల్లో గెలుపు కోసం వాడుకున్నాయి. కష్టకాలంలో పేదరికాన్ని ఎలా నిర్మూలిస్తామనేది చెప్పకుండా కేవలం కశ్మీర్ అంశాన్ని తీసుకుని సెంటిమెంటు రగిల్చేందుకు పోటీ పడ్డారు. భారత్ ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్ ప్రజల స్వేచ్ఛను హరించిందని, పీఓకేను ఆక్రమించాలని ప్రయత్నిస్తోందని ప్రచారం చేసుకున్నారు. మన దేశాన్ని అడ్డుకునే సత్తా తమకే ఉందని చెప్పుకుంటున్నారు. అలాంటి పాకిస్తాన్ భారత్లో లోక్సభ ఎన్నికల వేళ చేసిన కామెంట్స్ ఏంటో తెలుసా? We are witnessing an alarming surge in provocative statements from Indian leaders asserting unwarranted claims on Azad Jammu and Kashmir. Pakistan rejects these claims. Fueled by hyper-nationalism, this inflammatory rhetoric poses a grave threat to regional peace and stability. We urge Indian politicians to cease their reckless practice of dragging Pakistan into India's populist public discourse for electoral motives. ఈమె పేరు ముంతాజ్ జహ్రా బలోచ్, పాకిస్తాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి. ఎన్నికల వేళ రాజకీయ ప్రయోజనాల కోసం తమ ప్రసంగాల్లో పాకిస్తాన్ని లాగడం మానేయాలనేది ముంతాజ్ బలోచ్ ప్రకటన సారాంశం. జమ్మూ కశ్మీర్ పై భారత నేతలు చేస్తున్న అన్ని వాదనలను తిరస్కరిస్తున్నట్టు తెలిపారు. జమ్మూ కశ్మీర్ పై అసమంజసమైన వాదనలను రెచ్చగొట్టే ప్రకటనల్లో భయంకరమైన పెరుగుదలను తాము చూస్తున్నామని, హైపర్ నేషనలిజం కోసం ఇలాంటి ప్రసంగాలు ప్రాంతీయ శాంతికి తీవ్ర ముప్పును కలిగిస్తాయని ఆమె తెగ బాధపడిపోయారు. అక్కడితో ఆగలేదు. భారతదేశ వాదనలు చారిత్రక చట్టపరమైన వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నాయన్నారు. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇటీవల పలు సందర్భాల్లో జమ్మూ కశ్మీర్, లడఖ్ ప్రాంతాలు భారత్లో అంతర్భాగాలుగా, విడదీయరాని భాగాలుగా ఉంటాయని, ఈ విషయంలో ఇతర దేశాల జోక్యం లేదని చెప్పిన మాటల్ని గుర్తు చేశారు. Historical and legal facts as well as ground realities refute India's baseless claims over Azad Jammu and Kashmir. Despite India's rhetoric and assertions, Jammu and Kashmir remains an internationally recognized disputed territory. The UN Security Council resolutions clearly outline that the final status of Jammu and Kashmir shall be determined by the will of the people through a free and impartial plebiscite under the UN auspices. India would be wise to help implement these resolutions instead of harboring delusions of grandeur. పాకిస్తాన్ ఎంత గగ్గోలు పెట్టినా, ఎన్నిసార్లు గొంతు చించుకున్నా జమ్మూ కశ్మీర్, లడఖ్ ప్రాంతాలు భారత్లో అంతర్భాగమే. గట్టిగా మాట్లాడితే పాక్ ఆక్రమిత కశ్మీరు మనదే. ముంతాజ్ బలోచ్ చెబుతున్న చారిత్రక చట్టపరమైన వాస్తవాలు కూడా అవే. ఆ చారిత్రక వాస్తవాలు తెలియాలంటే ఒకసారి చరిత్రలోకి వెళ్లాలి. కశ్మీర్ ఒకప్పుడు స్వతంత్ర సంస్థానం. 1947లో బ్రిటిష్ పాలన ముగిశాక సంస్థానాలపై సర్వాధికారాలు వాటి ప్రభువుల చేతికి వచ్చాయి. ఇండియా పాకిస్తాన్ విభజన తర్వాత పూర్వపు సంస్థానంలో ఏది ఎటు చేరాలన్న ప్రశ్న వచ్చింది. తమ సంస్థానం భారత్, పాకిస్తాన్ రెండింటిలోనూ ఏ దేశంలో కలిసేది నిర్ణయించే అధికారం ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ సంస్థానాధీశులకు ఇచ్చింది. ఆ ప్రకారం జమ్మూ కశ్మీర్ మహారాజు హరి సింగ్ నిర్ణయం చేసేలోపే పాకిస్తాన్ ఆ రాజ్యాన్ని బలవంతంగా తనలో కలిపేసుకునే దుర్బుద్ధితో రైడల పేరిట తన సైన్యాన్ని దుర్మార్గంగా దండెత్తించింది.
జనావసరాలను కబళిస్తూ మిడతల దండులా పాక్ సైన్యం శ్రీనగర్ దరిదాపులకు వచ్చేసింది. ఆ దశలో కశ్మీర్ మహారాజు హరిసింగ్ తన రాజ్యాన్ని మన దేశంలో చట్టబద్ధంగా యథావిధిగా విలీనం చేశారు. జమ్మూ కశ్మీర్ ఎప్పుడైతే భారత్లో విలీనమైందో దాని ప్రాదేశిక సమగ్రతను రక్షించడం భారత ప్రభుత్వ బాధ్యత అయింది. ఆ వెంటనే కశ్మీర్లోకి దూసుకొస్తున్న పాక్ సైన్యాన్ని అడ్డుకునేందుకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రంగంలోకి దిగింది. అనుకున్నట్టే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ శ్రీనగర్ వైపు దూసుకొస్తున్న పాక్ సేనలపై నిప్పుల వర్షం కురిపించింది. భారత సైనికులు అప్పటికే పాక్ ఆక్రమించుకున్న ప్రాంతాలను తిరిగి సొంతం చేసుకుంటూ దూసుకుపోయారు. మరికొన్ని రోజులు అదే పోరాటం జరిగితే ప్రస్తుతం పాక్ ఆక్రమిత కశ్మీర్ గా చెబుతున్న ప్రాంతం అప్పుడే భారత్లో అంతర్భాగమై ఉండేది. కానీ అలా జరగలేదు. ఆర్మీ జనరల్స్ వద్దన్నా వినకుండా సైనిక చర్యల్ని అర్ధాంతరంగా ఆపించేశారు అప్పటి ప్రధాని నెహ్రూ. క్షాత్రంతో సాధించాల్సిన కార్యాన్ని నిష్కారణంగా నీరుగార్చి లిటిగేషన్ దారి పట్టించి పాక్ పై ఫిర్యాదు చేస్తూ ఐక్యరాజ్య సమితి గడప తొక్కారు. మహారాజా సంతకంతో ఖరారైపోయిన విలీనాన్ని స్వయంగా తానే తిరగదోడారు. ప్రజాభిప్రాయ సేకరణ జరగాలంటూ దేశంలో మరీ సంస్థానానికి పెట్టని షరతుని కశ్మీర్ విషయంలో ఎవరూ అడగకుండానే పనిగట్టుకుని చొప్పించారు. ఆక్రమించిన ప్రాంతాల నుంచి పాకిస్తాన్ వైదొలిగాక ప్లెబిసైట్ జరిపించడానికి ఐక్యరాజ్య సమితి ఓకే చెప్పింది. అయితే ఆ ప్రకారం వైదొలగడానికి పాకిస్తాన్ నిరాకరించింది. దాంతో ఐక్యరాజ్య సమితి తీర్మానం, దానిలోని ప్లెబిసైట్ ప్రతిపాదన అటకెక్కేశాయి. ఇలా మన కశ్మీర్ పాకులో అంతర్భాగమై పడరాని పాట్లు పడుతోంది. ఈ లెక్కలు తెలిసి కూడా పాకిస్తాన్ కశ్మీర్ అంశాన్ని రాజకీయ అజెండాగా మార్చేసుకుంది. ఏ సంబంధం లేని ఇస్లామాబాదే అలా వ్యవహరించినప్పుడు మన కశ్మీర్ విషయంలో అది ఆర్టికల్ 370 రద్దు వంటి నిర్ణయాలను హైలైట్ చేయడం, పీఓకేను స్వాధీనం చేసుకుంటామని చెప్పడంలో తప్పేముంది? వాస్తవానికి కశ్మీర్ విషయంలో అంతర్జాతీయ సమాజం కూడా భారత్కే మద్దతిస్తోంది. కశ్మీర్లో ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ ఇప్పుడు అంతర్జాతీయ వేదికలపై ఎప్పుడో ఏకాకిగా మారింది. ఆర్టికల్ 370ని మోడీ ప్రభుత్వం రద్దు చేయడాన్ని వివాదాస్పదం చేయాలని పాక్ చేసిన ప్రయత్నాలు కూడా ఏమాత్రం ఫలించలేదు. పాక్ బాసడగా నిలిచేందుకు ఏ దేశం ముందుకు రాలేదు. చివరికి ఉగ్రవాద సంస్థ తాలిబాన్ సైతం పరస్పర చర్చల ద్వారానే కశ్మీర్ సమస్యను పరిష్కరించుకోవాలని సూచించడంతో పాకిస్తాన్ కంగుతింది. పాకిస్తాన్ మిత్రదేశమైన చైనా సైతం ఆర్టికల్ 370 రద్దు వ్యవహారంలో జోక్యం చేసుకోలేదు. ద్వైపాక్షిక చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని అమెరికా ఉచిత సలహా ఇచ్చి చేతులు దులుపుకుంది. అయినప్పటికీ కశ్మీర్ విషయంలో ఇస్లామాబాద్ మైండ్ సెట్ మారలేదు. మారుతుందన్న గ్యారంటీ కూడా లేదు. ఈ మొత్తం వ్యవహారంలో పాకిస్తాన్ కారుకూతల్ని విశ్లేషిస్తే భారత ఎన్నికలపై ఆ దేశం నజరు పెట్టినట్టు కనిపిస్తోంది. ఈసారి ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే విషయంపై అక్కడి నాయకుల్లో, ప్రజల్లో కూడా తీవ్ర ఆసక్తి నెలకొంది. 2014లో బీజేపీ పవర్లోకి వచ్చిన తర్వాత పాకిస్తాన్ ఉగ్రవాదం విషయంలో భారత్ నిక్కచ్చిగా వ్యవహరిస్తోంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్ విషయంలో ఇస్లామాబాద్కు వాదన లేకుండా పోయింది. ఆ తర్వాత పాకిస్తాన్ భారత్తో వ్యాపార, వాణిజ్య సంబంధాలు నిలిపేసింది. అయితే ప్రస్తుతం పాక్ వ్యాపారులు భారత్తో సంబంధాలు పునరుద్ధరించుకోవాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవాలని కోరుకుంటున్నట్టు కనిపిస్తోంది. అందుకే అడ్డగోలు వాదనలు తెరపైకి తెచ్చి రచ్చ చేసే ప్రయత్నం చేస్తోంది. కానీ మోడీ సర్కార్ ముందు పాకిస్తాన్ పప్పులు ఎప్పటికీ ఉడకవు. There is a national position. It's not a party position. The Parliament of India has taken a united stand. Every political party of this country supported that stand. So it is a stand that we will never accept that POK is not part of India. So that is a united stand. It remains our stand. भाइयों, POK हमारा था, POK हमारा है, POK हमारा रहेगा। भारत की प्रतिष्ठा अंतर्राष्ट्रीय जगत में जिस तरीके से बढ़ रही है, भारत की अर्थव्यवस्था जितनी तेजी से आगे बढ़ रही है, अब पीओके के हमारे भाई बहन स्वयं ही मांग करेंगे कि हम भारत के साथ रहना चाहते हैं।